కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం సూగూరు రిజర్వాయర్కు వరుస గంటలు పడుతున్నాయి. దీంతో దిగువనున్న గ్రామాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఒకవైపు గండి పూర్తి చేస్తుంటే మరోవైపు గంటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందోనని దిగువ గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా సూగూరు ఎత్తిపోతల పథకానికి గండి పడింది. సమీప గ్రామాల ప్రజలను ఆందోళన గురి చేస్తోంది. వరుస గంటలు పడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సూగూరు ఎత్తిపోతల పథకం వద్దనే ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ వరుస గంటలు పడుతున్నాయి. ఆ గంటలను పూడ్చే పని ప్రస్తుతం కొనసాగుతోంది. నిన్న సాయంత్రం మొదట ఇక్కడికి సమీపంలోనే 2 గంటలు పడ్డాయి. వాటిని రాత్రి స్థానికులు, రైతులు అట్లాగే అధికారులు ఇసుక బస్తాలతో వేసి పూర్తి చేశారు. అయితే రాత్రి మరో భారీ గండి పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ గండి పూడ్చే పనులనే పనులు కొనసాగుతున్నాయి. ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు దాదాపు 180 కోట్లతో 2005లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. అందులో భాగంగా 8 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అందులో భాగంగానే సూగూరు ఎత్తిపోతల పథకం కూడా ఉంది. ఈ పథకం కింద వగరూరు, తిమ్మాపురం, బూదూరు, సూగూరు, చెట్నహల్లి, కంబలూరు, జాలువాడి తదితర గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో దాదాపు 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఇది కీలకమైన ప్రాజెక్టుగానే చెప్పుకోవచ్చు. ఇదంతా వెనుకబడిన ప్రాంతం, సాగునీరు లేని ప్రాంతం. ఈ పరిస్థితుల్లో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈ సూగూరు ఎత్తిపోతల పథకానికి కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం గండి పడ్డది. ఆ తర్వాత ఇప్పుడు గండి పడింది. అయితే ఈ ఎత్తిపోతల పథకం కట్ట నిర్వహణలో లోపాలే గండిపడడానికి ప్రధానంగా చెప్పుకోవచ్చు. మనం ఎత్తిపోతల పథకం నుంచి గండిపడి నీరు బయటకు వెళ్లే ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది లోపల, అంటే కట్ట లోపలి భాగంలో రంధ్రం ఏర్పడింది. ఆ తర్వాత కట్ట అవతల వైపు ఏ విధంగా రంధ్రం పడింది, నీరు ఏ విధంగా బయటికి వెళ్తుందని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లోపల అంటే కట్ట వైపు పడిన రంధ్రం నీటిలో ఉన్న కారణంగా అది కనిపించదు, అది బయటికి వెళ్తుంది. అయితే మన కట్ట ఇటువైపు చూస్తే భారీ గండి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది క్రమంగా కూడా, అంటే గండి పూడ్చకుంటే క్రమంగా కూడా విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. సో వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి యంత్రాలను తెప్పించి అప్పటికప్పుడు ఈ గండిని పూడ్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కొంత నీరు వృధా అవుతోంది, అంటే కింది వైపు దిగువకు వెళ్తుంది. ఈ కారణంగా సాగునీరు ఆయకట్టుకు అందాల్సిన సాగునీరు వృధా అయితే ఆయకట్టు పొలాలకు కూడా నష్టమే కలుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే గండిని పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. చెప్పండి, అసలు గండి ఎలా పడింది అంటారు? సార్ నిన్న సాయంత్రము 4:30కి ఒకటి అబ్జర్వ్ చేసినాం సార్. మేము 6:30 కల్లా మిషన్ అరేంజ్ చేసుకుని అది ఈరోజు మార్నింగ్ 4:30 వరకు దాని రిపేర్స్ అంతా కంటిన్యూ చేసుకుని దాన్ని క్లోజ్ చేసేసాము. ఈ రోజు పొద్దున మార్నింగ్ 6:30కి ఇంకొకటి అబ్జర్వ్ చేసినాము. అది కూడా ఇప్పుడు అప్ స్ట్రీమ్ లో టెంపరీ వర్క్ రీస్టోర్ చేస్తున్నాము. చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి, దాని కారణంగానే ఆ వేర్లు కట్టలోకి పోయి నీరు గండి పడిందని చెప్తున్నారు. అప్ స్ట్రీమ్ లో మనకు రివేట్మెంట్ ఉంది, అదేం అపోహనే సార్. అప్ స్ట్రీమ్ లో రివేట్మెంట్ లేకపోతే అట్లా అనుకోవచ్చు. అప్ స్ట్రీమ్ లో రివేట్మెంట్ ఉంది. మనకు సాధారణంగా ఈ అడవుల్లో ఇవి ఉంటాయి కదా సార్, ఉడుములు అట్లాంటివి ఉంటాయి. దానివల్ల కొద్దిగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిండొచ్చు. వెంటనే మేము ఇప్పుడు 3R కింద వచ్చే వర్క్ ని రీస్టోర్ చేసి దీన్ని రిపేర్ చేసేస్తాం సార్. అంటే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయబోతున్నారు? అదే సార్, మేము 3R కింద ఈ ట్యాంక్ మొత్తం దీని రినోవేషన్ కింద ఒక 2.2 crores ఎస్టిమేషన్ ప్రపోజల్ చేసినాం సార్. అంటే కంప చెట్లు ప్లస్ బండ్ స్ట్రెంథనింగ్, అప్ స్ట్రీమ్ రివేట్మెంట్ అన్ని రిపేర్ చేసి స్లూయిస్ అన్ని కాలువల మరమ్మతుల కోసం అని చెప్పి 2.2 crores కింద ప్రపోజల్ పంపించినాం సార్. సిడబ్ల్యూస్ లో ఉంది. అది వచ్చిన వెంటనే టెండర్స్ బిల్ చేసి మేము వర్క్ చేపడతాం సార్. అంటే ఈ కట్టకు సమీపంలోనే తిమ్మాపురం, వగరూరు గ్రామాలు ఉన్నాయి. ఈ కట్టకు ప్రమాదం అయితే 2 గ్రామాలకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది సార్. మేము ఇమీడియట్ గా ఆల్రెడీ రిజిస్టోరేషన్ పనుల్లో ఉన్నాము. ఆ పరిస్థితి రానివ్వము కూడా సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి మేము రిజిస్టోర్ చేసేసినాము. ఇది కూడా బై ఈవినింగ్ కల్లా రిజిస్టోర్ చేసేస్తాం. మీద అధికారులు అయితే ఇప్పటికే 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రెనోవేషన్ కోసం ప్రపోజల్స్ పంపారు. ప్రభుత్వం నుంచి ఆ నిధులు వస్తే ఈ మెయింటెనెన్స్ అంతా సక్రమంగా ఉంటుంది, అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ దాదాపు ఇది 2005లో పనులు చేపట్టారు. అంటే దాదాపు 15 సంవత్సరాలు, 15 నుంచి 20 సంవత్సరాలు మధ్యలో అయింది ప్రాజెక్టు పూర్తయి. అప్పటి నుంచి కూడా నిర్వహణ లోపం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగానే రెనోవేషన్ లేక గండ్లు పడ్డాయి. వరుసగా మనం చూడొచ్చు, నిన్న 2 గంటలు పడ్డాయి, ఇవాళ ఒకటి, అంటే 3. అంటే ఇంతటితో ఆగిపోతుందా అంటే కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఈ కట్ట అంతా కూడా అదే పరిస్థితి ఉంది.
అంత కంప చెట్లు పెరిగిపోయాయి మెయింటెనెన్స్ లేని కారణంగా. దీంతోనే గండ్లు పడుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.